హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా అందరైతే ఎలా ఉన్నారండి? ఏం తిన్నారు? బ్రేక్ఫాస్ట్ అయ్యిందా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ అయితే ఏం షూట్ చేయలేదు, సో ఈవినింగే అన్నట్టు. సో ఇక పిల్లలు అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చానండి. ఇక తిన్నారు, ఇక వాళ్ళైతే ఆడుకున్నారు, ఇక పడుకున్నారు అనమాట. ఇక ఈవినింగ్ టైం అవుతుంది, ఇక పిల్లల్ని అయితే లేపాలా. సో ఇక ఏదైనా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను కదా నేను, ఇంకేదన్నా చేసి లేపుదాంలే అనేసి ఇంకా నేను మొన్న ఇడ్లీ చేశాను కదా థర్స్డే రోజు. అయితే థర్స్డే రోజు ఇడ్లీ చేశాను కదా, థర్స్డేనే. సో ఇంకా ఫ్రైడే రోజు ఈవినింగ్ అదే, ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ ఏం నేను ఇంక ఇడ్లీ పెట్టలేదు, అది బోండా వేద్దామనేసి పక్కకు పెట్టేశాను అనమాట బ్యాటరు. ఇంకా ఇక్కడ చూసారు కదా ఒడియాలు మంచిగా ఆరినాయి అనమాట. ఇంకా అక్కడక్కడ వైట్ ఉంది కదా, అవి కూడా ఆరిపోయాయిలేండి, పెట్టేశాను మళ్ళీ నెక్స్ట్ డే ఎండకు పెట్టేశాను. ఇంకా మంచిగా ఆరాయి అనమాట. తర్వాత నీట్గా ఒక డబ్బాలోకి అయితే తీసి పెట్టేసుకున్నాను వడియాలు. సో ఇక మంచిగా అవుతున్నాయి అనమాట నూనె లేయంగానే, ఇంకా బాగున్నాయి అన్నట్టు. సో ఇక తర్వాత ఇక పిల్లలు లేచే టైం అయింది కదా, అంతకంటే ముందు రోజు ఇంకా మా హస్బెండ్ అయితే బనానాస్ తీసుకొచ్చి ఉండే అనమాట. అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన, ఎండకు మగ్గిపోతేమో అన్నట్టు ఫ్రిడ్జ్లో పెట్టిన, పిల్లలు తిన్నారు. సో ఇక మ్యాక్సిమం అయితే ఫ్రిడ్జ్లో ఏం పెట్టడానికి నేను అంత ఇంట్రెస్ట్ చూపించాను అనమాట. ఎందుకులే అనేది ఎప్పటికప్పుడే ఇంకా తినేస్తాం కదా వండుకొని, అంత ఏదో మిగిలితే ఆ ఎండకు కూడా రేకులకు మగ్గిపోతుంటుంది, అదే పాడైపోతుంది కదా అన్నం కానీ కూర కానీ, ఈవినింగ్ వరకు ఇట్లా పాడైపోతున్నాయి అన్నట్టు. అట్లా నేను ఇంకా పెట్టాల్సి వస్తుంది, లేకపోతే 2 రోజులు 3 రోజులు అట్లా ఏం పెట్టను నేను, కూరగాయలు తప్ప అంతగానం ఏముండవు. సో అది ఫ్రెండ్స్, ఇంకా బనానాస్ అయితే తీసి పెట్టాను అనమాట. ఇక పిల్లలు లేసరికి కూల్ తగ్గుతాయి కదా, 2 ఉంటే తింటారనేసి తీసి పెట్టాను. ఇంకా ఇక్కడైతే ఇక అవి తీసి అయితే పక్కకు పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే అదే అయితే ఒక 15 మినిట్స్ ముందు తీసి పెట్టాను అనమాట. ఇది ఇడ్లీ పిండి మార్నింగే నేను మన మైదా పిండి కలిపి పెట్టుకున్నాను అనమాట. బోండలు చెప్పాను కదా, నాకు బోండలు సరిగ్గా రావట్లేదు అనేసి. అన్నీ చేస్తాను వంటలు, చిన్న చిన్న వంటలు బాగానే పర్ఫెక్ట్ చేస్తాను, కానీ ఈ బోండలు అస్సలు రావట్లేదు. ఎన్నిసార్లు వేసినా కూడా గట్టిగా అట్లా, అంటే కలపడంలో కానీ మరి ఎందులోనో మిస్టేక్ అయితే అవుతుంది అన్నట్టు. సో ఇక సరే అనేసి పక్కన అంటే ఇడ్లీ పిండితోటి మైదా పిండి కలిపి బోండలు అవి బాగానే వేస్తుంది అనమాట. ముస్లిం అనమాట, మంచిగా వేస్తుంది వంటలు. ఇక చెప్పాను ఇట్లా, అంటే ఇక ఇట్లా ఆంటీకి చూపించాను అనమాట, ఇంత పిండి కలుపు అని చెప్పింది అనమాట నాకు. ఇక తన ముంగటిని ఇంత పిండి, కొంచెం ఒక అద్దపావు అంత పిండి కలిపాను, మైదా పిండి మార్నింగే కలిపి పెట్టుకున్నాను అనమాట. ఈ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, మళ్ళీ ఇంకా బయట పెడితే ఇంకా చాలా పులుపు ఎక్కుతుందేమో అనేసి. మంచిగా పర్ఫెక్ట్ ఉంది, అది ఫ్రిడ్జ్లో ఉంది కదా. సో ఇంకా మైదాపిండి కలిపెట్టుకుని ఒక 15 మినిట్స్ వేస్తానంగా తీసి బయట పెట్టేసుకున్నాను అనమాట. ఇక సో ఇక్కడ వేస్తున్నా, కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం పిండి యాడ్ చేస్తే బాగుండేమో. ఇక ఆంటీ సరిపోతలే అని చెప్పింది అనమాట. అక్కడక్కడ జర్ర లూజ్ అనిపించింది పిండి, లేకపోతే కొంచెం లైట్గా గట్టిగా ఉంటే జర రౌండ్గా వచ్చేది షేప్ అయితే. సో ఇట్లా వేస్తుంటే ఏంటంటే తోకలాగా కొంచెం ఇట్లా వస్తుంది, కనిపిస్తుంది కదా. ఇక తర్వాత ఏం చేసినా అట్లా వేసిన తర్వాత మళ్ళీ ఇట్లా వేస్తారు కదా చేయితోటి బోండాలు వేసే విధానము, ఆ విధంగా వేసాను అనమాట. సో ఇక బాగా వచ్చాయన్నమాట, చూసారు కదా. ఇక నాకైతే ఆనందానికి అవధులు లేవు, ఇక మంచిగా పొంగి మంచిగా పైకి తేలుతున్నాయి అనమాట. అట్లా వస్తుంటే నాకైతే ఇక ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయినాయి నేనైతే. ఇక ఏదో పెద్ద సాధించాను అన్నట్టు అనిపించింది. ఇంకా అదే, ఇంకా ఏందంటే నాకు చాలా ఇష్టం బోండాలు, కానీ అవి చేయరాదనమాట ఇన్ని రోజులు. ఇప్పుడైతే వచ్చింది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే బోండాలతో మనం మైదాపిండి కలిపి చేస్తాం కదా, అవైతే ఇంకా నేర్చుకోవాలా, అవి అయితే వస్తలేవు నాకు. ఇంకా ఎందుకంటే అన్నిసార్లు ఏం ప్రయత్నం చేయలేదు, ఒక 2-3 సార్లు వేసాను, అంత పర్ఫెక్ట్ రాలేదు. మళ్ళీ అయితే చేయాలా, మంచిగా కలిపి పెట్టుకొని చేయాలా. ఇవైతే ఇడ్లీ పిండితో చేసిన బోండాలు అనమాట. ఎంత బాగా వచ్చాయంటే సూపర్ వచ్చాయి, మంచిగా క్రిస్పీగా మంచిగా వచ్చాయన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటే ఏమో తెలియదు, కానీ బాగానే వచ్చాయి. ఇక అందుకని నేను పేపర్ వేసాను, అంటే మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, మామూలుగా ఉందన్నమాట. ఇక పిల్లలు తినేసరికి ఆయిల్ అంతా వెళ్ళిపోయింది. అప్పటికి పేపర్ కూడా పైన ఇట్లా పైన బోండాల మీద పెట్టేసి పేపర్తో ఇలా ప్రెస్ చేసిన అనమాట. ప్రెస్ చేసేసరికి ఉన్న ఆయిల్ కూడా వెళ్ళిపోయింది అనమాట. ఇక పిల్లలు అయితే తిన్నారు. సరే ఇక బోండాలు చాలా వేసాను కదా అనేసి ఇక చట్నీ వేద్దామని పెట్టేశాను కడాయి. ఇంకా మా వాడు అప్పటికే లేచాడు, మా పాప కూడా లేచింది. మా వాడు ఏంటంటే షాప్లో ఏమన్నా ఇప్పి అని ఏడుస్తుండ అనమాట, బోండా చేతిలో పట్టుకొని ఏడుస్తుండు. నేను ఏమి ఇప్పియా, నా దగ్గర పైసలు లేవు అని చెప్పిన. డైలీ అంటే ఇప్పియలేము కదండి, ఇక వాళ్ళ గురించే కదా నేను ఇంట్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటా. ఆల్రెడీ బనానా ఉంది, ఇంకా అన్నీ ఉన్నాయి.
ఆ బోండాలు చేస్తూనే ఉన్నా. మళ్ళా ఇంకా కొంచెం అంత ఏమంటారు గర్జలు చెప్పినా కదా, అవి ఒక 2 ఉన్నాయి కానీ అవి తింటలేరు పిల్లలు. ఎవరైనా ఏమైనా ఇస్తే కానీ లేకపోతే షాప్‌లోయి కానీ కొనిస్తే బంగారంలాగా తింటుంటారు. ఇంక అట్లుంటదనమాట పిల్లల పరిస్థితి. మనం ఎంత మంచిగా చేసినా కూడా తినరు. అదేందో మరి. తింటారు కానీ అంత ఇంట్రెస్ట్ చూయించరు. ఇంకా సరే నేను ఇంకా లేవురా నేను ఇది తిందురా అంటే ఇంకా మా పాప అయితే బనానా ఒకటి తిన్నదనమాట. ఇక మా వాడు తినలేదు. ఇంక నేనైతే చట్నీ చేస్తున్నా. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను అనమాట. కొంచెం తొందరగా చల్లారితే పిల్లలకి చేసి పెట్టొచ్చని. ఇంక వీళ్ళైతే బయట ఇక్కడ కూర్చున్నారు. ఆడుకుంటారు పిల్లలు, వేరే వాళ్ళు ఆడుకుంటుంటే చూస్తున్నారు అన్నట్టు. ఇగో ఇక్కడైతే చట్నీ చేశానండి. ఇక మామూలుగా చట్నీ అయితే ఒక 2, 3 రకాలుగా చేస్తూనే ఉంటాయి. మామూలుగా ఇక తొందరగా చేద్దామన్నట్టు ఆయిల్‌లోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పల్లీలు, కొన్ని పుట్నాలు అన్నీ వేసి ఏంపేసి ఇక మిక్సీ పట్టేసి తాలింపు పెట్టేస్తున్నా అనమాట. ఇంకా ఇక్కడ మా వాడు చూడండి తీసుకుంటున్నాడు. ఇక వానికి చాలా ఇష్టం బోండాలంటే. మా పాపకు కూడా ఇష్టమే కానీ వానికి ఇంకెక్కువ ఇష్టం అనమాట. ఇంకా నాకు కూడా చాలా ఇష్టం బోండాలు అయితే. మంచిగా అయ్యాయి. సేమ్ మనం మైదా పిండితోని చేస్తాం కదా బోండాలు, సేమ్ అదే విధంగా. కాకపోతే ఏంటంటే అందులో ఇడ్లీ పిండి ఉంది కదా అట్లా. సో ఇక పక్కన ఆంటీ చెప్పినుండే అనమాట. ఇక ఆమె ద్వారానే ఇంకా నేను నేర్చుకున్నా. తను బాగా చేస్తుంది, ఇడ్లీ పిండితోని చేస్తుంటుంది అనమాట అట్లా. సో మొత్తానికైతే మంచిగా చేశానండి. ఇక బోండాలు అయితే చూస్తున్నారు కదా, మంచిగా క్రిస్పీగా లోపల కూడా మంచిగా గాలినాయి అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేశాను. ఇక చట్నీ ఉంటే బాగుంటుంది కదా అనేసి ఉత్తగా ఏం తింటారులే పిల్లలు అన్నట్టు చట్నీ చేశాను. అలా ఇక సాయంత్రం అయితే అట్లా బోండాలు చేసుకొని తింటున్నాం అన్నట్టు. అయితే పిల్లలు పడుకోగానే నేను వెళ్ళి స్నానం అయితే చేసుకొని వచ్చానండి. ఇక సాయంత్రమే వెళ్ళి దబదబ స్నానం చేసుకున్నాను. అంటే 4 o'clock అలా దబదబ లేచి ఇంక స్నానం అయితే చేసుకొని వచ్చిన అనమాట. ఇక మా వాడు ఇక్కడ చూడండి, ఫోన్ మమ్మీ నాకు జరసేపు బొమ్మలు పెట్టాను అంటున్నాడు అనమాట. ఆగురా జరసేపు షూట్ చేసుకొని అంటే కూడా ఇంటలేడు. ఆగో చూడు ఎట్లా చేస్తున్నాడు. జరసేపు కొంచెం సేపు షూట్ చేసుకొని ఇస్తారా అన్న కూడా కావాలా అని తీసేసుకున్నాడు. ఏదో అట్లా కొద్దిసేపు అట్లా చూసాడు అనమాట. వానికి ఏదో అట్లా గుర్తొస్తే ఇవ్వమంటాడు. కానీ ఏమి ఇవ్వను నేను, పదే పదే ఏమి ఇవ్వను. ఎప్పుడో ఒకసారి ఒక 10 minutes అలా పిల్లలకు బొమ్మలు పెట్టి ఇక తీసేసుకుంటా ఫోన్, ఎమ్మటే గుంజేసుకుంటా అనమాట. సో ఇక ఇక్కడ పిల్లలు అయితే టీవీ చూస్తున్నారండి. ఇక నైట్ అనమాట, ఇక 7 అట్లా అవుతుంది. ఇంకా వాళ్ళకు టీవీలో బొమ్మలు పెట్టానమాట. ఇంకా చూస్తున్నారు. ఎందుకంటే ఇక జర నా కళ్ళ ముంగట ఉంటే నేను టకటక పనులు చేసుకుంటా అనేసి వంట చేయొచ్చు కదా అనేసి చేసుకుంటున్నా. లేకపోతే ఇక వాళ్ళు బయటికి పోయారనుకో నాకు ఇక్కడ టెన్షన్ అనమాట. అసలు నా మనసు అసలు నిలకడగా ఉండదు అనుకోండి. ఇక పిల్లలు ఎక్కడ పోయిర్రో ఏం కథనో అన్నట్టు అట్లా ఉరుకుతూనే ఉంటా. వాళ్ళు ఎమ్మటి చూస్తూనే ఉంటా. ఒక 100 సార్లు పోతా బయటికి చూస్తూ ఉంటాయి. ఎందుకంటే చెప్పాను కదా బండ్లు వస్తుంటాయి. మా వానికి తెలియదు అనమాట. ఇక పిల్లలు అన్నప్పుడు ఏదో ఒకటి దెబ్బ తాకించుకుంటుంటారు కదండి. ఇక మనమే జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అందుకనే టీవీ పెట్టానమాట. ఇక ఆల్రెడీ అన్నం అయితే వండేసాను. ఒక 10 minutesలో వంకాయ చేస్తున్నా అన్నట్టు. వంకాయ ఇక మగ్గిపోతుంది కదా త్వరగానే అనేసి ఇక ఆడకు బొమ్మలు పెట్టినా అన్నట్టు. సో ఏంటంటే ఇక ఇక్కడ సగం సగం ముక్కలు కట్ చేసుకున్నా అండి, పిల్లలు కూడా తినాలనేసి. ఉప్పు వేసుకొని నీళ్ళల్లో నీట్గా కడిగేసి ఇంకా చేస్తున్నాను. పిల్లలకి నాకే అనమాట. ఇక మా హస్బెండ్ తినడు వంకాయ, అస్సలు తినడు. సో మా హస్బెండ్కి ఏంటంటే మార్నింగ్ సాంబార్ చేసిన అనమాట నేను ఫ్రైడే రోజు. చాలానే ఉంది, ఇక అది సరిపోతుంది. మళ్ళీ ఇంత పెరుగు వేసుకొని తింటాడు. ఇంకా వడియాలు ఉన్నాయి కదా, వడియాలు కూడా చేసిస్తా అన్నట్టు. ఇంకా ఎందుకు వేరే అన్నట్టు ఊకున్నా. ఇంకా మాకు కోసం పిల్లలకి నాకు ఇక కొంచెం సాంబార్ కూడా వేసుకొని తింటాం అనుకోండి. ఇక ఈ ఫ్రై లాగా వేసిన ఇంకా 4-5 ఉండే అనమాట వంకాయలు. ఇక పాడైపోతాయి కదా అన్నట్టు ఇంకా చేసుకున్నా. పిల్లల కోసం ఇక్కడ నేను గుజ్జు గుజ్జు చేస్తున్నాను అనమాట. అదిగా కాయలు అనుకుంటుంటారు, తినరు చేయరు అనేసి మెత్తగా చేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత పిల్లలు అయితే తిన్నారండి, నేను కూడా తిన్నాను. అయితే ఇక్కడ మా హస్బెండ్ వచ్చిండనమాట. ఇక వడియాలు చేస్తున్నా. ఫస్టే చేద్దాం అనుకున్నా కానీ ఇంకా వాళ్ళు అటు ఇటు ఉరుకుతారు సతాయిస్తురని నేను అంత చేయలేదు. టెన్షన్లో ఇక మా హస్బెండ్ వచ్చినాక చేయొచ్చులే, తర్వాత పిల్లలకి షెరీన్ వేయొచ్చులే అన్నట్టు ఊరుకున్నా అన్నట్టు. లేకపోతే ఏంటంటే అన్నం తినేటప్పుడు వేయొచ్చు కానీ వాళ్ళు ఏం చేసేది తెలుసా, వడియాలే తింటారు, అదే పాపడాలే తింటారు అనమాట. మంచిగా ఉంటాయి కదా టేస్ట్కి, అవి అన్నం పక్కకు పెట్టేస్తారు, అట్లుంటుంది అనమాట. అందుకని నేను ఇక సరేలే అనేసి ఇట్లా చేసిన అనమాట. ఇట్లా చేస్తే ఏంటంటే ఇక అన్నం జర తింటారు కదా కడుపు నిండా అనేసి. ఇంకా ఇక్కడ చూడండి వడియాలు అయితే బాగా అయినాయి మంచిగా. నాకైతే ఫుల్ హ్యాపీ. అంటే ఇంతకుముందు కూడా వేసాలేండి, కాకపోతే ఏంటంటే ఇందులో సోడా ఉప్పు జర కొంచెం తక్కువ వేసాను. సోడా వేస్తారు కదా, ఎక్కువ వేసి ఏంటంటే మంచిగా ఉబ్బుతాయి, జర ఇంకా పెద్దగా ఇట్లా మంచిగా అవుతాయి అనమాట, లావుగా. ఎందుకు అంత సోడా వేయడం అనేసి నేను కొంచెం ఒక 1/2 స్పూన్ కొంచెం తక్కువనే వేసాను ఇంకా నేను. ఎందుకంటే నాకు ఎక్కువ అలాంటి వాటికి హెల్త్ అంత మంచిది కాదనేసి అంత ఇంట్రెస్ట్ పెట్టాను అనమాట వాటికి, ఇట్లా ఫుడ్లో వేసే వాటికి.
సో అన్నమాట ఫ్రెండ్స్. ఇక కొన్ని అయితే చేశాను. ఇంకా మా హస్బెండ్కి అయితే కంపల్సరీ అంచుకు ఉండాలన్నమాట. ఇక అనేసి ఇక పిల్లల కోసం మా హస్బెండ్ కోసం అయితే వడియాలు పెట్టానన్నమాట నేను. మంచిగా అయ్యాయి. ఇక తర్వాత మా హస్బెండ్కి అయితే ఇక మేము బోండాలు చేసాం కదా, ఆ బోండాలు కొన్ని, సాంబారు, ఇక వడియాలు అయితే పక్కకు వేసేసాను ఇంకా తింటాడు కదా అనేసి. ఇంకా పిల్లలకి అయితే ఫస్ట్ వేసాను అనమాట ఇక్కడ. ఇక వాళ్ళకి షెరీని వేసాను. ఇక వాళ్ళైతే కూర్చొని తింటారు. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్కి పెట్టేశాను. ఇంకా తింటున్నాడు అనమాట. ఇక బోండాలు కూడా పెట్టేశాను. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం లైక్ అయితే మర్చిపోకండి మొత్తం వీడియో చూసాక. కొత్త వాళ్ళు ఎవరు చూసినా సరే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.